కంది కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని గురువారం కర్నూలు జిల్లా పత్తికొండ పట్టణంలోని సిపిఎం పార్టీ కార్యాలయం నుంచి స్థానిక ఆర్డీఓ కార్యాలయం వరకు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించి ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు। ఈ కార్యక్రమానికి సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు దస్తగిరి అధ్యక్షత వహించగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి చక్రాల వెంకటేశ్వరరెడ్డి, సిఐటియు మండల కార్యదర్శి ఎం రవిచంద్ర మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కంది పంటకు మద్దతు ధర 8,000 రూపాయలు కొనుగోలు చేస్తామని చెప్పి ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదన్నారు। రైతులు, ప్రైవేటు వ్యాపారస్తులు తక్కువ ధరకు అమ్ముకోవడం జరుగుతోందని, ఇప్పటికే పండించినటువంటి పంటకు టమోటా, ఉల్లి, పత్తి, సబ్జా గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల పాలయ్యారని, కనీస ప్రభుత్వం చెప్పినటువంటి 8,000 రూపాయలతో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు। అనంతరం డిటి వెంకటరత్నమ్మకు వినతి పత్రం అందజేశారు। ఈ కార్యక్రమంలో ప్రజానాట్య మండలి కాశన్న, రైతు సంఘం మండల అధ్యక్షురాలు రాజులు కారప్ప, వ్యవసాయ కార్మిక సంఘ బాబులు తదితరులు పాల్గొన్నారు। సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు కమ్రేడ్ దస్తగిరి గారు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి సిఐటియు మండల కార్యదర్శి రవిచంద్ర గారు, మర్చెంట్స్ అసోసియేషన్ నాయకులు రంగస్వామి గారు, రైతు సంఘం నాయకులు కారణ గారు, ప్రజానాట్య మండలి నాయకులు కాశన్న గారు, డివైఎఫ్ఐ దుగ్గన్న గారు, అదేవిధంగా హమారీ వర్కర్స్ నాయకులు ఆనంద్ ఉరుకుంది గారు, ఆటో వర్కర్స్